Hello, I am Dr. Satyashri, pulmonologist from Visakhapatnam. Again, we are continuing the question answers sessions. ఒక పేషెంట్ అడిగారన్నమాట, నాకు ముందు బాగా దగ్గు, వెయిట్ లాస్, ఫీవరు మొదలైంది ఒక 7 years బ్యాక్. డాక్టర్స్ టీబీ అని చెప్పారు. నేను మందులు వాడాను ఒక 4 months, బాగానే తగ్గిపోయింది. మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ అవే సిమ్టమ్స్ రికవర్ అయ్యి, ఈసారి కొంచెం ఎక్కువ తీవ్రంగా అయ్యి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే టీబీ మందులు వాడించారు. ఈసారి నేను ఒక 6 నెలలు వాడాను, ఆపేసాను, బాగానే అయింది. మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ సిమ్టమ్స్ రికవర్ అయ్యి, అదే మళ్ళీ వెయిట్ లాస్, బాగా క్షీణించిపోయాను, దగ్గు ఎక్కువగా ఉంది. ఈసారి కఫం మరీ ఎక్కువ పడుతున్నది, ఆయాసం కూడా ఎక్కువైంది. ఈసారి మందులు వాడినా కూడా నాకు తగ్గటం లేదు. ఇప్పుడేమో డాక్టర్స్ ఏమిటో కొత్త MDR టీబీ అంటున్నారు. దీని గురించి మీరు వివరిస్తారా అనేసి. సో ఎస్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. అగైన్ టీబీకి చాలా మంచి మందులు వచ్చిన, గవర్నమెంట్ కూడా చాలా శ్రమపడి చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ పెట్టి చాలా సహాయం చేసిన, మన దేశంలో ఇంకా టీబీ ఎక్కువైపోతున్నది, తగ్గడం పోయి. ఒక 10 million కేసెస్ హోల్ వరల్డ్ లో ఉంటే 25% కేసెస్ మన దేశంలో ఉన్నాయి. అండ్ దాని లీడింగ్ 9th లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ కూడా టీబీ. సో దీని గురించి యాక్చువల్లీ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇది కూడా ఒక చక్కగా పూర్తిగా తగ్గే జబ్బును పట్టుకుని MDR టీబీ కింద ప్రజలు మార్చుకుంటున్నారు. MDR టీబీ అంటే మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. అంటే డ్రగ్స్ మనం యూజువల్ గా ఇచ్చే టీబీ డ్రగ్స్ ఈ టీబీలో పని చేయవు అన్నమాట. కొత్త రకమైన కాస్ట్లీ టీబీ డ్రగ్స్ ఇవ్వాల్సి వస్తుంది. అవి చాలా కాస్ట్లీ. ఒకటి, చాలాసార్లు గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా ప్రొవైడ్ చేస్తారు, కానీ పేషెంట్స్ తట్టుకుంటారా లేదా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. అండ్ ఎంతవరకు రికవర్ అవుతారా అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్కే. సో కొంచెం టీబీ గురించి అవగాహన పెంచుకుందాము. ఏమంటే అసలు టీబీ ఏమిటి? టీబీ అంటే ఒక మైకోబాక్టీరియం ట్యూబర్కులోసిస్ అనే బ్యాక్టీరియాతో వచ్చిన రోగం ఇది. అది మన శరీరంలో ప్రవేశిస్తుంది. అది చాలా ఏళ్ల నుంచి ఉన్నది. క్షయ రోగము అని అంటారు, క్షీణించిపోతారు. ఒకనప్పుడు దానికి మందులే లేవు. మీరు వినే ఉంటారు, ఓల్డ్ టైంలో శానిటోరియంస్ లో పెట్టేవారు, హిల్ స్టేషన్స్ లో. అంటే ప్రజల్ని, ఆ టీబీ వచ్చిన వాళ్ళని దూరంగా పెట్టేవారు అన్నమాట. సో దట్ మిగతా వాళ్ళకి అంటుకోకుండా ఉండడానికి అన్నమాట. సో ఇప్పుడు కానీ అన్ని మంచి మంచి డ్రగ్స్ దానికి వచ్చాయి. టీబీ అన్నది లంగ్స్ కూడా సోకుతుంది. అలాగే నాన్ ట్యూబర్కులోసిస్ అంటే ఏ ఆర్గాన్ కైనా రావచ్చు. లైక్ బ్రెయిన్ టీబీ, బోన్ టీబీ, కిడ్నీ టీబీ, స్కిన్ టీబీ, ఐ టీబీ, మీరు వినే ఉంటారు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. బట్ కామన్ గా ఏంటంటే లంగ్ ట్యూబర్కులోసిస్. ఎందుకు కామన్ అని అంటే, ఇప్పుడు టీబీ వచ్చిన వాళ్ళు, మన యాక్చువల్లీ నేషనల్ హ్యాబిట్ ఏమిటంటే స్పిటింగ్. అక్కడ పడితే అక్కడ అందరూ ఉమ్ముతారు. మామూలుగానే ఇది ఉమ్మడం అన్నది చాలా బ్యాడ్ హ్యాబిట్, అలవాటు. సో ఈ టీబీ వచ్చిన వాళ్ళకి లంగ్స్ లో టీబీ బ్యాక్టీరియా బయటకు వచ్చేసి డస్ట్ లో ఉంటుంది. అది చాలా రోజుల వరకు 3 to 4 months వరకు డస్ట్ లో బతికి ఉంటుంది. ఎప్పుడైతే మామూలు వాళ్ళు కూడా అది ఊపిరి పీలుస్తారో, ఆ చిన్న చిన్న 0.01 మైక్రోగ్రామ్ పార్టికల్స్ డస్ట్ లో ఉన్న ట్యూబర్కుల్ బ్యాసిలై లంగ్స్ లోపలికి వెళ్ళిపోతాయి. సో కొత్త వాళ్ళకి కూడా టీబీ చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. దానివల్లే మన దేశంలో ఎక్కువ అవుతున్నది అనమాట. అయితే దీని సైన్స్, సిమ్టమ్స్ ఏమిటి అంటే, దగ్గు రావడం, కఫం పడడం, జ్వరం అండ్ వెయిట్ లాస్ అయిపోవడం. ఇప్పుడు ఇవి కొన్ని సిమ్టమ్స్ మామూలుగా నిమోనియాలో వాటిలో కూడా అవుతాయి. సింపుల్ గా ఇది కఫం టెస్ట్, ఎక్స్రే చేసి టీబీయా నాన్ ట్యూబర్కులస్ నిమోనియా అన్నది డయాగ్నోసిస్ వెరీ ఇంపార్టెంట్. అంటే పల్మనాలజిస్ట్ చాలా ఈజీగా డయాగ్నోస్ చేయగలరు. డయాగ్నోసిస్ ప్రాబ్లం లేదు ఇందులో. ఒకసారి టీబీ అని బయటపడ్డాక దానికి కరెక్ట్ గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అసలు టీబీ ఎక్కువ ఎందుకు అవుతున్నదంటే, అనదర్ రీజన్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, తర్వాత కొంత పెదరికం, కొంత HIV కేసెస్ ఎక్కువ అవడం వల్ల, ఇమ్యూనిటీ తగ్గి డయాబెటీస్ వాళ్ళలో కూడా టీబీ ఎక్కువగా రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఈ లక్షణాలు పెట్టి 15 రోజుల కన్నా ఫీవరు, దగ్గు, తర్వాత ఎక్కువ వెయిట్ లాస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వ్యాధి నిర్ధారణ అవసరం. ఒకసారి నిర్ధారణ అయిపోయాక ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ట్రీట్మెంట్ అంటే ఈ ట్యూబర్కుల్ బ్యాసిలై ఏం చేస్తాయంటే లంగ్స్ తినడం మొదలెడతాయి అన్నమాట. రంధ్రాలు పడిపోతాయి లంగ్ లో ఎక్కువ రోజులు అలా ఉంచేస్తాను. ఈ రంధ్రాల్లో బాగా కఫం చేరి అందులోనే ఆ పిల్లల్ని పెట్టి దగ్గినప్పుడు ఆ స్ఫూటం కఫంలో బయటకు వస్తాయి. సో ఆ స్టేజ్ వరకు
వెళ్ళకూడదు. ఆ స్టేజ్ కి ముందే మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ట్రీట్మెంట్ తీసుకుంటే ఏమవుతుంది అంటే కఫంలో ఇంకా క్రిములు వచ్చినా కూడా అవి దాని పవర్ తగ్గిపోతుంది, ఇతరులకి అది వ్యాధి వచ్చేటట్టు దాని శక్తి ఉండదన్నమాట. సో ఎంత ఎర్లీగా అయితే ఎంత పాసిబుల్ ఎంత ఎర్లీగా అయితే ట్రీట్మెంట్ తీసుకోవడం అంత మంచిది అన్నమాట. ఎందుకంటే దీని ట్రీట్మెంట్ ఉన్నది. ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ట్రీట్మెంట్ 100కి 100% క్యూర్ అవుతుంది. స్టేజెస్ ఉంటాయి అన్నమాట. 2 months కి ఒక 4 రకం డ్రగ్స్ ఇస్తారు. మిగతా అంటే మొత్తం 6 to 9 months ట్రీట్మెంట్ ఉంటుంది. మిగతా స్టేజ్ లో తగ్గిస్తారు, టీబీ తగ్గుతున్న ప్రకారంగా తగ్గిస్తారు. కానీ చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే ఒక ట్రీట్మెంట్ తీసుకోగానే 1 month లో సిమ్టమ్స్ అన్ని తగ్గిపోతాయి. దగ్గు తగ్గిపోతుంది, ఆకలి బాగా అవుతుంది, సో జ్వరం తగ్గిపోతుంది. ఒక 2 నెలలు 3 నెలలు వేసుకుని ఇప్పుడు ఆ పేషెంట్ చెప్పినట్టుగా మానేస్తారు. సో మళ్ళీ ఒక కొన్నాళ్ళకి ఒక 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ అవి ట్యూబర్క్లోసిస్ అన్నది బ్యాక్టీరియా తలెత్తుతాయి అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా చెప్తున్నానంటే ఒక చెద ఇంటికి పట్టినప్పుడు మీరు ఒక మూల అది ట్రీట్మెంట్ ఇస్తే రెండో సైడ్ మళ్ళీ మొదలవుతాయి. ఏదైనా కంప్లీట్ చెదలకి ట్రీట్మెంట్ ఎలా తీసుకోవాలి, టీబీ కూడా ఆ ట్యూబర్క్యుల్ బ్యాసిలర్ పూర్తిగా చనిపోయే వరకు మనం టీబీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేకపోతే వాటి బ్యాసిలేకి ఉన్న తెలివితేటలు మనకు లేవు, అవి వాటికి ఈ మందులు తట్టుకునే శక్తి వచ్చేస్తుంది. అంటే మనం ముందు వాడే మంచి మందులు చీప్ గా బెస్ట్ గా ఉంటాయో, మనకి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ రాని మందులు అవి తట్టుకుంటాయి. సెకండ్ థర్డ్ టైం వచ్చినప్పుడు ఆ మందులు వాటిని ఏమీ చేయలేవు. దాన్ని మల్టిపుల్ డ్రగ్ రెసిస్టెన్స్ ట్యూబర్క్లోసిస్ అంటారు. అలాంటి కేసులు ఏంటంటే వాటికి కొత్త మందులు ఇవ్వాల్సి వస్తుంది, విచ్ ఆర్ వెరీ కాస్ట్లీ అండ్ కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ కూడా వాటికి ఎక్కువ ఉంటాయి. అండ్ ఆ బ్యాక్టీరియా వాళ్ళు ఇతరులకు స్ప్రెడ్ అవుతే మాత్రం